హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ డ్రీమ్స్. 4-5 డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. అసలు టైం ఉండట్లేదు, ఫుల్ బ్యాక్ పెయిన్, బట్ తప్పదు కదా. ఐ విల్ ట్రై ఆల్ మై బెస్ట్. మా పాపనైతే పడుకోబెడుతున్నాను ఇక్కడ. తనని జో కొడుతుంటే పడుకుంటుంది, బట్ పడుకోబెట్టగానే లేస్తుంది. అందుకే చాలాసేపు నా పైన పడుకోబెట్టుకొని ఎలాగోలాగైతే తననైతే పడుకోబెట్టాను. ఇక తను పడుకోగానే నేను నా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాను, అంటే స్టడీ చేయడం. టుడే నేను నా నుండి అయితే కొంచెం మోటివేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సిస్టర్ నాకు మెయిల్ చేసింది. ఏంటంటే, సిస్టర్ నాకు చాలా స్టడీ చేయాలని ఉంటుంది, నేను చదవాలనుకుంటున్నా, బట్ ఎప్పుడు బుక్ పట్టుకున్న ఎవరో ఒకరు హేళన చేస్తూనే ఉంటారు. 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వేం చదువుతావు అని అంటారు అని బాధపడింది. అయితే నేను ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా. ఇందులో ఒక్క మాట అయినా నీలో ధైర్యాన్ని అయితే నింపుతాయని నేను అనుకుంటున్నా. తప్పకుండా యూజ్ అవుతాయి ఇవైతే మీకు. అయినా వాళ్ళెవరండి నీ లైఫ్ని డిసైడ్ చేయడానికి? ఏదైనా అనుకోనివ్వండి, నీ ఫ్యామిలీ పరువు తీసే పని అయినా, నీ మొహం చాటేసే పని నువ్వు చేయట్లేదు కదా. మనం చేసే పని తప్పు కానంత వరకు ఆ దేవుడికి కూడా భయపడొద్దు. నేను ఇంకొకటి చెప్తాను, వారందరూ నీకు నచ్చిన పని చేస్తున్నారా, లేక వారందరికీ నచ్చిన పని నీకు నచ్చుతుందా? కాదు కదా. నీ లైఫ్ని మరి ఎవరి కోసమో నువ్వెందుకు స్పాయిల్ చేసుకుంటావు? సరే, ఎంత చదివినా జాబ్ రాకపోతే ఎలా అంటావా? మనం 100% ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా. ఓడిపోతే నవ్వుతారేమో అంటావా? సరే, నవ్వనివ్వండి. వాళ్ళ జీవితంలో ఓటములే లేవా? వాళ్ళ లైఫ్ అంతా సాఫీగా సాగుతుందా? లేదు కదా. దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వాటి అసలు రూపం. అదేవిధంగా పక్కన వాళ్ళ జీవితాలు మనకు అలానే అనిపిస్తాయి. మీరు చేసే పని మంచి పని అయ్యి అది ఫ్యామిలీని ఆర్థికంగా నిలబెడుతుంది అంటే ఇంట్లో వాళ్ళు వద్దన ఆ పని చేయడానికి ఆపకండి. ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వద్దాం. మన మంచి కోరేవారు, మనల్ని అర్థం చేసుకునేవారు, మనం బాగుపడితే చూడాలనుకునేవారు మనకు బంధువులు అవుతారు. కానీ మనం బాగుపడితే ఓర్వని వాళ్ళు అసలు మనకు బంధువులే కారు. అయినా ఎవరి లైఫ్లో వారు బిజీగా ఉంటారు. నీ గురించి ఆలోచించేంత టైం వాళ్ళకు అసలు ఉండనే ఉండదు. ఫైనల్లీ నేనైతే లాస్ట్ కంక్లూజన్గా ఒకటైతే చెప్తున్నా, మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం అది మన పిల్లల మీద ఎఫెక్ట్ చూయిస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి అమ్మ తన కలలు చిన్నవైనా వాటిని వదలొద్దు. ప్రతిరోజు కొంచెం సమయం నీకోసం పెట్టు. నాకు తెలిసి ఈ ప్రయాణం అంత సులభం కాదని, బట్ సైలెంట్గా ఉండటమే మనం చేయగలం. నిజానికి ప్రతి అమ్మ నవ్వుతుంది, బట్ ఆ నవ్వు వెనుక ఎంతో అలసట, ఎంతో త్యాగం దాగి ఉంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్న బిడ్డకి ఎప్పుడు చిరునవ్వే చూపిస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర ఉండదు, ఉదయాలు పనులతో నిండిపోతాయి. ప్రతి అలసట వెనుక ప్రేమ ఉంటుంది, ప్రతి బాధ వెనుక ఆశ ఉంది. నిజానికి మన శక్తిని ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు. మన నిశ్శబ్ద పోరాటమే మన గౌరవం. నాకు తెలిసింది, నాకు అనిపించింది, నేను చెప్పాను, బట్ నిజాలు మాట్లాడానని నేను అనుకుంటున్నా. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి కదా, మరి ఎవ్వరూ చేయరు. నేనైతే 40 days ఛాలెంజ్ అన్నా కదా, అది వెనుకకైతే తీసుకుంటున్నా. పాప చిన్నగా ఉంది అండ్ నాకు కూడా రెస్ట్ అవసరం కదా. హెల్త్ పాడైతే ఎంత కష్టపడ్డా వేస్ట్ అవుతుంది కదా. అందుకే వెనక్కి అయితే తీసుకున్నా. ఓకే, మరి సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.